సంబంధం లేదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టుపై కేసీఆర్ నిర్వహించిన 10కి పైగా మీటింగులకు ఓ ఇంజనీర్గా హాజరయ్యానని ఆ అనుభవంతో ఈ విషయం చెప్తున్నానని చెప్పేసి సో నిన్న చెప్పిండట. ఇక మేడిగడ్డ బ్యారేజ్లో 6 గల్లత్తు ఈతకు వెళ్లి మునిగిన 4 యువకులు 2 పిల్లలు 3 రెస్క్యూ టీంలతో గాలింపు చర్యలు చేపడతా ఉన్నారట. కొద్దిగా జాగ్రత్త ఈతకు వెళ్ళిన వారు సో చూసుకొని. సో ఇప్పుడే అందినటువంటి వార్త మనకి మాగంటి గోపీనాథ్ గారు తుది శ్వాస వీడడం జరిగింది. సో చాలా బాధాకరమైనటువంటి విశేషం. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే సో గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. సో ఈనాడు ఎన్నో ప్రజాక్షేత్రంలో మంచి నేతగా మంచి నాయకుడిగా ఎన్నో సోషల్ సర్వీసెస్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. కాబట్టి ఈనాడు తను ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరంగా మనం భావించుకోవచ్చు. సో రాజకీయాలకు అతీతంగా ఈనాడు ఎంతోమంది రావడం పరామర్శించడం కానీ వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం కానీ ఇప్పటికే మనం చూసుకోవచ్చు వస్తూ ఉన్నారు. సో ఇలాంటి రాజకీయ నాయకుడు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరంగా మనం భావించుకోవచ్చు. కాబట్టి తన ఆత్మకు శాంతి కలగాల్సిందిగా మేము కోరుతాం. సో ఈరోజు కేసీఆర్ కూడా ఆ పరామర్శకు వెళ్ళే అవకాశం ఉండే. ఒక్క నిమిషం. సో నమస్తే తెలంగాణలో రాసుకొచ్చారు. నేను మాగంటికి కేసీఆర్ పరామర్శ అని మరి ఇంతలోనే మరి వార్త ఆయన లేరు అన్న వార్త వినాల్సి వచ్చింది. 5:45 తుది శ్వాస విడిచినట్టు తెలుస్తా ఉంది. ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్టు తెలుస్తా ఉంది. ఆయన ప్రస్తావన రాజకీయ ప్రస్తావన చూస్తే 1983 నుంచి ఆయన రాజకీయ ప్రస్తావన 2 సార్లు ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యే, ఒక్కసారి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే. సో ఆయన ఒకసారి బీఆర్ఎస్ నుంచి 2 సార్లు. సో మొత్తానికైతే ఆ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ ఆ లీడర్లకు కానీ ఒక తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతోమంది కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. సో ఎట్లా ప్రజలలో ఉండాలి, ఎట్లా ప్రజలతో మమేకం కావాలి, ఎట్లా మనకు అంటే సంబంధించిన నియోజకవర్గానికి ఎక్కడైతే నిధులు తీసుకురావాలి, అభివృద్ధి చేయాలన్న ఆయన ఆలోచనలు అనేది చాలామందికి వివరిస్తూ ఉంటారు. సో మొత్తానికైతే ఆ పార్టీకి అయితే లోటే, తీరని లోటు. సో ఇక వెలుగు అయిపోయిందన్న. సో వెలుగు అయిపోయింది. ఇక నమస్తే తెలంగాణకు వద్దాం. సో ఇదే ఇలా కలిసేది ఉండే, పరామర్శించేది ఉండే, కాకపోతే అంతలోనే ఈ తీవ్ర అక్రమ వలసదారులపై దాడులు, అధికారుల చర్యతో అట్టుడికిన లాస్ ఏంజల్స్. టియర్ గ్యాస్ ప్రయోగం, 44 మంది అరెస్ట్ అన్నట్టు మనం చూసుకోవచ్చు. సో నేడు మాగంటికి కేసీఆర్ పరామర్శ. ఏఐజీకి వెళ్ళిన బీఆర్ఎస్ అధినేత అమెరికా టూర్ను కుదించుకొని వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేటీఆర్ అట. కానీ బాధాకరమే. ఏది గుండె సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురై దవాఖానలో చేరిన బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించనున్నారు. మాగంటి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆదివారం హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడిన గోపీనాథ్ గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు అక్కడ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుంది. మాగంటి ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు కేసీఆర్ దవాఖానకు వెళ్లి పరామర్శించనున్నారు. మాగంటి దవాఖానాలో చేరిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అమెరికా పర్యటనను కుదించుకొని శనివారం హైదరాబాద్ చేరుకొని గోపీనాథ్ను పరామర్శించారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాగంటికి అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ఎమ్మెల్యే మాగంటి కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. కేటీఆర్ వెంటనే ఎమ్మెల్సీలు కూడా ఉన్నారట. ఇలాంటి లీడర్లు నేల కొరగడం బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు తీరని లోటు అని చెప్పుకోవచ్చు. కల్పతరువు కాళేశ్వరమే. బువ్వ పెట్టిన ప్రాజెక్టుపై కాంగ్రెస్ అసత్య ప్రచారం. మేడిగడ్డకు రిపేర్లు చేయొచ్చని ఎన్డీఏనే చెప్పింది. మేడిగడ్డను ఎంపిక చేసింది కేంద్రానికి చెందిన వ్యాప్కోస్. కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మాజీ మంత్రి